ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యధిక మందిలో ఆసక్తి రేకెత్తించిన అధునాతన టెక్నాలజీ. అనేక రంగాల్లో దీని ప్రాధాన్యత పెరుగుతోంది. టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పుడు ఏకంగా దేవుడితో మాట్లాడే టెక్నాలజీని రూపొందించారు సైంటిస్టులు. సాంకేతికత, ఆధ్యాత్మికత కలిసిన కొత్త ధోరణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. మీరు ఏఐని ఉపయోగించి ప్రశ్నలు అడిగితే స్వయంగా శ్రీకృష్ణుడు, జీసస్, పవిత్ర ఖురాన్ సమాధానాలు ఇస్తాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఏఐ చాట్ బాట్లతో ఇది సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఇంతకీ ఇది ఎలా సాధ్యపడుతుంది? నిజంగా దేవుళ్ళు మనతో మాట్లాడతారా? చాటింగ్ చేస్తారా? టెక్నాలజీ రంగంలో ఏఐ విప్లవాత్మకమైన మార్పు. అందుబాటులోకి ఏకంగా దేవుడితో మాట్లాడే టెక్నాలజీ. సాంకేతికత, ఆధ్యాత్మికత కలిసిన కొత్త ధోరణి. చాట్‌జీపీటీ నుంచి వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ పుణ్యమా అని అద్భుతమైన చాట్ బాట్లు అందుబాటులోకి వచ్చేసాయి. అయితే తాజా ఏఐ ఆధారిత యాప్స్ నిస్సందేహంగా వీటికన్నా చాలా విచిత్రమైంది అంటున్నారు నిపుణులు. టెక్స్ట్ విత్ గాడ్ అని పిలువబడేది ఈ యాప్. దేవుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రజలు ఏఐ చాట్ బాట్లను ఉపయోగిస్తున్నారు. ఈ చాట్ బాట్లు పవిత్ర గ్రంథాల డేటా సాయంతో సమాధానాలు అందిస్తాయి. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ ధోరణి పెరుగుతోంది. అయితే ఇంత ఆధ్యాత్మికతతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ జోక్యం చేసుకోవడం మత విశ్వాసాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మనుషులు యంత్రాల ద్వారా దేవుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని కొనసాగించగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెక్స్ట్ విత్ గాడ్ అనేది కింగ్ జేమ్స్ వెర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్తో సహా పబ్లిక్గా అందుబాటులో ఉన్న అన్ని బిల్ వెర్షన్స్పై శిక్షణ పొందినటువంటి ఏఐ బేస్డ్ యాప్. యాపిల్ ఐమెసేజ్ యాప్ను పోలి ఉండేటువంటి చాట్ ఫంక్షన్ ద్వారా వినియోగదారులు తాము ఎంపిక చేసుకున్న వ్యక్తితో చాట్ చేయొచ్చు. అయితే ఈ యాప్ వాస్తవమైన దైవిక అంతర్దృష్టులను అందించడానికి లేదా దైవిక స్పృహను కలిగి ఉందని క్లెయిమ్ చేయదు. కానీ బైబిల్, మతపరమైన గ్రంథాల ఆధారంగా ప్రతిస్పందనలను రూపొందించడానికి దాని భాషా నమూనాను ఉపయోగిస్తూ ఉంటుంది. ఎవరితో అయితే చాట్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజ్ క్రియేట్ చేయడం, మతపరమైన గ్రంథాలపై లోతైన అవగాహన, విశ్వాసం గురించి అర్థవంతమైన సంభాషణలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, పనిలో నేను ఇతరుల పట్ల ఎలా దయ చూపగలను అని అడిగినప్పుడు యేసు ఇలా ప్రతిస్పందించాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటున్నారో వారికి చేయండి. ఇది ప్రవక్తల ధర్మశాస్త్రాన్ని సంగ్రహిస్తుంది అని చెప్తాడు. అలాగే హైదరాబాద్కు చెందిన 28 ఏళ్ల విద్యార్థి బ్యాంక్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. నిరాశలో ఉన్న అతను గీతా జీపీటీ అనేటువంటి ఏఐ చాట్బాట్ను సంప్రదించాడు. ఈ చాట్బాట్ భగవద్గీతలోని 700 శ్లోకాల ఆధారంగా రూపొందించబడింది. ఇది శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా సమాధానాలు ఇస్తుంది. వినయ్ తన సమస్య గురించి అడిగినప్పుడు ఫలితంపై కాకుండా కృషి మీద దృష్టి పెట్టమని సలహా ఇచ్చింది. ఈ సలహా అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు వినయ్ ప్రతి వారం ఈ వర్చువల్ కృష్ణుడితో మాట్లాడుతూ స్నేహితుల్లా తన ఆలోచనలను పంచుకుంటున్నాడనే వార్తలు వినబడుతున్నాయి. ప్రార్థనలు, ఆధ్యాత్మిక సలహాల కోసం ఏఐ చాట్బాట్లు కొత్త మార్గంగా మారుతున్నాయి. వివిధ మతాలకు చెందిన ప్రజలు ఈ చాట్బాట్లు ఉపయోగిస్తున్నారు. ఈ చాట్లు పవిత్ర గ్రంథాల నుంచి సమాధానాలు అందించేలా రూపొందించబడ్డాయి. హిందూ సంప్రదాయంలో దేవతా విగ్రహాలు ప్రధానమైనవి. కానీ ఇప్పుడు ఏఐ చాట్బాట్లు సరికొత్త ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా మారుతున్నాయి. అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ హోలీ వాల్టర్స్ ఈ మార్పును గమనించారు. ఆలయాల నుంచి దూరమైన వారు ఏఐ ద్వారా మళ్లీ దేవుడితో సన్నిహితంగా అనుసంధానమవుతున్నారని ఆమె అభిప్రాయపడుతున్నారు. ఏఐ ఆధారిత ఆధ్యాత్మిక ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. 2023లో టెక్స్ట్ విత్ జీసస్ అనే యాప్ విడుదలైంది. యూజర్స్ వర్చువల్ జీసస్తో సంభాషించేలా చేస్తుంది. అలాగే ఇస్లాంలో ఖురాన్ జీపీటీ అనే బాట్ ఖురాన్ బోధనలకు అనుగుణంగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. భారతదేశంలో రాజస్థాన్కు చెందినటువంటి వికాస్ సాహు అభివృద్ధి చేసిన గీతా జీపీటీ కృష్ణుడు, శివుడి స్వరూపంలో జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ బాట్ విడుదలైన కొన్ని రోజుల్లోనే 1,00,000 మంది వినియోగదారులతో వైరల్ అయింది. వికాస్ ఇతర దేవతల కోసం కూడా బాట్లను రూపొందించే పనిలో ఉన్నాడు. పెద్ద ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఏఐని స్వీకరిస్తున్నాయి. ఈషా ఫౌండేషన్ మిరాకిల్ ఆఫ్ మైండ్ అనే యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ ఏఐ ఆధారిత ధ్యానం, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయిస్తుంది. ఈ యాప్ 15 గంటల్లో 10 లక్షల సార్లు డౌన్లోడ్ అయింది. ఈ టెక్నాలజీ పురాతన గ్రంథాల్లోని జ్ఞానాన్ని
కొత్త రూపంలో అందిస్తోందని ఫౌండేషన్ చెప్తోంది. 2025 మహాకుంభమేళాలో కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. ఇక కుంభ్ సహాయ్ అనే బహుభాషా చాట్బాట్ యాత్రికులకు ప్రయాణం, వసతి సమాచారం అందించింది. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా యాత్రికులు పౌరాణిక కథలను వర్చువల్ రియాలిటీతో చూశారు. అయితే దేవుడి స్వరూపంలో చాట్బాట్లు భక్తులతో సంభాషించడాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం భక్తుల మనోభావాలను అగౌరవపరచడమే అని వారు వాదిస్తున్నారు. మరి చూడాలి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో.